డాలర్స్ కాలనీ శ్రీచంద్ ముల్లా డైరెక్షన్లో ప్రిన్స్ హీరోగా నిర్మాతలు డైరెక్టర్ గారు చెప్తారు. సో రత్నమయ్య గారు మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు. ఆయన ఒకప్పుడు ఫైనాన్సరు. ఆయన ఫ్రెండ్స్ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. సో దాదాపు ఈ సినిమా 90% అయిపోయింది. ఇంకా 10% ఉంది. యాక్చువల్గా అయిపోవాల్సింది. బట్ ఏంటంటే ఎన్నికల వల్ల మధ్యలో ఒక 2 నెలలు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సో మొత్తానికి ఈ సినిమా ఫినిష్ అయిపోయింది. లాస్ట్ షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్లో సినిమా మొత్తం పూర్తి చేసి మేబీ ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇంతేకాకుండా ఈ సినిమాలో షియాజీ షిండే గారు, హేమ, ధనరాజ్, పొట్టివేణు, మన ఫణి సుబ్బారావు గారు, అలాగే ఇక మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే హీరోయిన్ నిఖితా పవర్. అందరికీ నమస్కారం. డాలర్స్ కాలనీ షూటింగ్ ఇప్పుడు సారథి స్టూడియోలో జరుగుతుంది. ఫైనల్ స్టేజెస్లో ఉంది. ఇంకొక సాంగ్ ఒక 2 days టాకీ చేస్తే ఫినిష్ అయిపోతుంది. అలీ గారు ఇందాక చెప్పినట్టే ఒక మధ్యలో ఒక 2 months యాక్చువల్గా గ్యాప్ వచ్చింది ఎలక్షన్స్ వల్ల. తర్వాత మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్ట్ ఎండింగ్ కల్లా రిలీజ్కి వచ్చేస్తుంది అనుకుంటున్నాను. డాలర్స్ కాలనీ ఎన్ఎస్ఆర్ ఫిలిమ్స్, ప్రిన్స్, నిఖితా పవార్ హీరోయిన్లుగా, నిర్మాతలు ఎస్ రత్నమయ్య గారు, టి తిమ్మారెడ్డి, గణపతి రెడ్డి గారు. మా కాంబినేషన్లో ఈ సినిమా ఇప్పటికీ 90% షూటింగ్ అయిపోయింది. 2 రోజులు టాకీ, 2 songs బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా రేపు నెల జూలై 10th లోపు ఫినిష్ చేసేసి ఆగస్టులో మోస్ట్లీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. ప్రింటింగ్ మీడియా వాళ్ళకి కూడా నమస్కారం. నేను దైవని మీ అందరికీ తెలుసు, కానీ నా ఒరిజినల్ క్యారెక్టర్ చేసే అవకాశం ఇంతవరకు రాలేదు. సో డైరెక్టర్ గారు నన్ను దైవాన్ని గుర్తించి ఈ సినిమాలో ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ సినిమాలో నేను, సిండే గారు, నా కొడుకు క్యారెక్టర్ వేసిన అబ్బాయి, మేము ముగ్గురం దెయ్యం. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ఆలీ గారు చెప్పినట్టు 100% మీకు అందజేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళు చాలా జెన్యూన్గా ఎప్పటికప్పటికి లొకేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఈ సినిమా హిట్ అయ్యి బోల్డ్ అని డబ్బుల వర్షం కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే ఈ డైరెక్టర్ గారితో నేను చేయడం ఫస్ట్ టైం. సో డైరెక్టర్ గారికి కూడా మీ అందరి తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ये रत्नमैया, गणपति रेड्डी और श्रीचंद ये हमारे फिल्म के बेसिक पिलर्स हैं. उन्होंने हमको जो फिल्म दिया है, एक डिफरेंट फिल्म कर रहे हैं हम लोग. मतलब सस्पेंस भी है, कॉमेडी भी है, एंटरटेनमेंट बहुत है और लव भी है. तो बाकी स्टोरी तो बताने की ज़रूरत नहीं है. हम लोग बहुत एंजॉय कर रहे हैं स्टोरी. आप फिल्म देखने के बाद आपको पता चला कितना इंटरेस्टिंग फिल्म है. आई एम निकिता पवार एंड दिस इज़ माई फर्स्ट मूवी. सबसे पहले मैं थैंक यू कहूँगी मेरे डायरेक्टर सर को, प्रोड्यूसर सर को, जिन्होंने मुझे मौका दिया. एंड आई एम सो ग्लैड मुझे इतने बड़े बड़े आर्टिस्ट के साथ काम करने का मौका मिला. एंड एज दिस इज़ माई फर्स्ट मूवी, सो मैं बहुत एक्साइटेड हूँ कि ये मूवी कब रिलीज़ होगी. డాలర్స్ కాలనీ ఈ సినిమాలో ప్రిన్స్తో పాటు నేను, ఫణి, సుబ్బారావు త్రోఅవుట్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ అండి. చాలా మంచి, అంటే అన్ని సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్లా కాకుండా ఇందులో కథలో ఇన్వాల్వ్ అయ్యి కథకి ఇంపార్టెంట్ అయిన ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేస్తున్నాం. శ్రీచంద్ గారికి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రత్నమయ్య గారికి, మన రెడ్డి గారికి అలాగే థ్యాంక్ యూ అండి. సుబ్బారావు గారు త్రూఅవుట్ సినిమా మొత్తం అండి విత్ సాంగ్స్తో సహా ఇంత త్రూఅవుట్ క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైం అండి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ నమస్కారం. అదేవిధంగా ఇందులో సాంగ్స్ చాలా బాగా వచ్చాయండి. మ్యూజిక్ విన్నాం ఆల్రెడీ. రేపు సాంగ్స్ షూట్ కూడా జరుగుతుంది. ఇందులో స్పెషల్ క్యారెక్టర్స్ హేమ గారు, తర్వాత ఆలీ గారు, వీళ్ళ ట్రాక్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అలా సినిమా మొత్తం అలా నడుస్తుంటుంది. చాలా బాగుంటుంది. ప్రేమ కథా చిత్రంలో ఎట్లయితే 4 క్యారెక్టర్లతో సినిమా అంతా కామెడీ విత్ హర్రర్ ఎలా నడుస్తుందో ఇందులో కూడా కామెడీ విత్ హర్రర్, అంటే భయపడుతూ మేము జనాలు నవ్విస్తూ ఉంటామండి. మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. నాకు ఈ సినిమాలో శ్రీచంద్ గారు మంచి అవకాశం ఇచ్చి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ప్రిన్స్ గారు, ధనరాజ్ గారు, ఫణి గారు, వాళ్ళతో పాటుగా నేను కొత్త ఆర్టిస్ట్ అయినా సరే వాళ్ళు చక్కగా నాకు సహకరించి ప్రోత్సహిస్తూ
బాగా చేసేటట్టుగా నాకు అవకాశం కల్పించారు. వారికి కూడా మీ అందరి యొక్క సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా పేరు మల్లిక్ ఎంవికేనండి. ఇది నా ద్వితీయ చిత్రం. ఇదే బ్యానర్లో నేను లవ్ టచ్ అనే ఫస్ట్ సినిమా చేశాను. ఇది నాకు మళ్ళీ పిలిచి మళ్ళీ అవకాశం ఇచ్చారు రత్నమయ్య గారు, గణపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా డైరెక్టర్ గారు ఎంతో ప్రోత్సహించారు. దీనిలో కథానుగుణంగా సాగే 3 పాటలు ఉంటాయి, 3 సిచ్యువేషనల్ సాంగ్స్. ఈరోజుతో మా టాకీ పాట అంతా కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. 1 or 2 days ఏదైనా జాయింట్ లిటిల్ మోర్ ప్యాస్ వర్క్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ అంతా కంప్లీట్ అయింది. ఇంతవరకు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు మేము సెట్ల విషయంలో కానీ ఎలాంటి కాంప్రమైజేషన్ కాకుండా సెట్లు అయితేనేమి, ఆర్టిస్టుల విషయంలో అయితేనేమి, టెక్నీషియన్ల విషయంలో అయితేనేమి కాంప్రమైజ్ కాకుండా బాగా చేశామండి. రేపు ఎల్లుండి వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోలో ఒక సాంగ్ కూడా సెట్ వేసాము. సాంగ్ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ అన్నీ కూడా రికార్డింగ్ అయిపోయాయండి. ఐ థింక్ నెక్స్ట్ మంత్ 15th లోపు మిగిలిన 2 సాంగ్స్ కూడా ఫినిష్ చేసుకొని ఆగస్టులో మేము రిలీజ్కి వెళ్ళాలని అనుకుంటున్నాము. అలాగే ఈ యొక్క మూవీకి హీరో ప్రిన్స్ గారు కానీ, షియా సిండే గారు, ఆలీ గారు, హేమ గారు, ధనరాజు, ఫణి వీరందరికీ మీ పత్రికా సోదరుల తరపున మరొకసారి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహము, వీళ్ళు ఇచ్చినటువంటి ఒక ఎంకరేజ్మెంటు మాకు చాలా అభినందించదగిన విషయము. గత 2 మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ వల్ల ఒక 2 months వరకు ఇప్పుడు వరకు లేట్ జరిగింది. సో నెక్స్ట్ మంత్ 15th కల్లా ఈ మూవీని కంప్లీట్ చేసి మేము ఆగస్టులో రిలీజ్కి వెళ్ళాలని అనుకుంటున్నాము. వీటితో మేము మొట్టమొదట అనుకున్నప్పుడు ఇది మనకు యాప్ట్ అవుతుందా లేదా అనుకున్న తర్వాత హర్రర్ కామెడీ మిళితంగా వచ్చే ఈ చిత్రానికి కరెక్ట్ అయిన యాప్ట్ అయిన టైటిల్ అని చెప్పి అందరూ అంటే మా సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరితో మేము సంప్రదించి అన్ని అనుకున్న తర్వాత ఓకే చేసుకున్నామండి టైటిల్ను. Hi, my name is Khushi Rajput or I'm doing this song in this film. This is a special song and the music of the film is very nice and even the song is very nice. Hi, this is Sufi Sayyed और मैं इस फिल्म में एक स्पेशल सॉन्ग करने के लिए आई हूँ. The music is very good and the beats are awesome and obviously film is very nice and our director is very nice. He is a good man and hopefully we are praying कि ये फिल्म बहुत अच्छी जाए और हमारा सॉन्ग भी लोगों को बहुत पसंद आए.